అమ్మా 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 పశుపతిని వచ్చానమ్మా. అమ్మా నన్ను చూడమ్మా. అమ్మా అమ్మా అన్నా డాక్టర్ గారు ఏమన్నారు? అది దయచేసి చెప్పనా, డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేసిన కష్టం అని చెప్పారు. పశుపతి ఓకే, ముందు మీరు పేషెంట్ తీసుకురండి. ఏం డాక్టర్ అయ్యా నువ్వు అసలు ఏం చదువుకున్నావు? మా అమ్మని కాపాడలేనని చెప్పావట. పశుపతి డాక్టర్ గారిని తిడుతున్నావు ఏమిటి? మనం డబ్బు ఏర్పాటు చేయడానికి ఆలస్యమైంది. పాపం ఆయన ఏం చేస్తారు? అమ్మకి ఆపరేషన్ చేయమని చెప్పన్నా. ఇదిగో చూడండి, విషయం తెలియకుండా మాట్లాడకండి. మీ అమ్మగారి హార్ట్ పంపింగ్ లెవెల్ <20 పడిపోయింది. ఈ కండిషన్లో ఆవిడకి ఆపరేషన్ చేయడం వీలు కాదు. ఒకవేళ చేసిన ఆవిడ బతకదు. బతుకుతుందయ్యా, మా అమ్మ బతుకుతుంది. నేను చెప్తున్నాను, మా అమ్మ బతుకుతుంది. దయచేసి ఆపరేషన్ చేయండి. డాక్టర్, అతని నమ్మకాన్ని ఎందుకు చెడగొట్టాలి? అతని కోసమైనా ఆపరేషన్ చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే. ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? అన్నా, దాసన్న, ఆపరేషన్ పూర్తయింది కదా? పూర్తయింది. మరి ఎందుకన్నా ఏడుస్తారు? కళ్ళు తుడుచుకోండి. అన్నా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైంది మా అమ్మకి? ధైర్యంగా ఉన్నాడే, ఏమీ కదా మా అమ్మకి. ఏంటి టీ కొట్టు, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. అరే ఏంటి చిన్నమ్మ, చదువుకున్నవారు మీరు కూడా ఇలా ఏడిస్తే అలా? కళ్ళు తుడుచుకొని ధైర్యంగా ఉండండి. ఏమైంది మా అమ్మకి? ఇలా చూడండి. అమ్మా అమ్మా అమ్మా, నిన్ను చూడడానికి ఎంతమంది వచ్చారో చూడమ్మా. ఆపరేషన్ మొత్తం ఉంది కదా, ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది, మన అందరితో హాయిగా మాట్లాడుతుంది కదా. ఎందుకురా ఏడుస్తావు? తను జాగ్రత్త, ఏడవకో, ఏడకో, ధైర్యంగా ఉండు. మా అమ్మకి ఏం కాదు, ఏం కాదు. అయ్యా అయ్యా, మా అమ్మని కాపాడడానికి మీరు సాయం చేసిన చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మకేం కాదు, ఏడవకండి, మా అమ్మకేం కాదు. అయ్యా అయ్యా, అన్నా నువ్వు కూడా ఏంటన్నా చిన్నపిల్లాళ్ళ ఏడుతావు? అందరికీ చెప్పన్నా, మా అమ్మకి ఏం కాలేదు, ఏం కాదు, 100 ఏళ్ళు బతుకుతుంది మా అమ్మ. అన్నా అన్నా, రాజన్న ఏం కాదన్నా. అయ్యా మాస్టర్ గారు, మా అమ్మకి ఏం కాదండి, ధైర్యంగా ఉండండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మా అమ్మకి ఏం కాదండి,
మా అమ్మ తిరిగి లేచి తిరుగుతుంది. నా దైవానికి ఏం కాదు. రే నాన్న, ఎందుకు బాబు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మా అమ్మ కళ్ళు తెరిచి ఒరే పశుపతి నువ్వు దగ్గరికి రారా అని నన్ను ప్రేమతో పిలుస్తుంది. చిన్నమ్మా చూడండిమ్మా, మా అమ్మ ఎంత హాయిగా నిద్రపోతుందో. దాసన్నా ఎందుకు ఏడుస్తున్నావన్నా? అమ్మా 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 నన్ను చూడమ్మా. ఇక్కడున్న డాక్టర్లు అందరూ చెప్పారమ్మా నిన్ను కాపాడడం కుదరదని. కానీ నేను నిన్ను చావనివ్వనమ్మా. నా తల్లి నేను చావనివ్వను. అమ్మా నీకేం కాదు, నీకేం కాదు. నేనుండగా నీకేం కాదమ్మా, నీకేం కాదు. 100 ఏళ్ళు బతకాలమ్మా. అది నేను చూసి ఆనందించాలమ్మా. నువ్వు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. పశుపతి, అమ్మ కడు తెరిచింది. అమ్మ నిన్ను పిలుస్తోందిరా. ఇలా మోసం చేసావేంట్రా? నీ అమ్మ కోసం నీ ప్రాణాలు ఇచ్చావు కదరా పశుపతి. ఎందుకురా ఇలా చేశావు? అయ్యో 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 అయ్యో. నీలాంటి వాడు కోటికొక్కడు కూడా ఉండడు కదరా. అమ్మ కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావు కదరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.